Hello everyone, welcome back to our channel. Today's session you are going to learn about results on some series. ఇక్కడ మనకి కొన్ని ఫార్ములా అనేది ఉంది. ఫార్ములా ఏంటి అంటే ఇప్పుడు మనకి కొన్ని శ్రేణుల మొత్తానికి ఫార్ములా అన్నమాట. సమ్ సిరీస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ సిరీస్ అంటే నథింగ్ బట్ కొన్ని శ్రేణులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. కొన్ని న్యాచురల్ నంబర్స్ తీసుకుంటే కొన్ని ఎన్నో మనకి తెలీదు. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటి? అండ్ సెకండ్ వన్ స్క్వేర్స్. న్యాచురల్ నంబర్స్ స్క్వేర్స్ ఉంటాయి. అంటే 1 square plus 2 square plus and so on n square. ఎన్ని నంబర్స్ అయినా ఉండొచ్చు n వరకు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. అది సెకండ్ ఫార్ములా మనం టుడే క్లాస్లో నేర్చుకోబోయేది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంటంటే క్యూబ్స్. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్. ఇది ఎలా 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ వన్ సో ఆన్ ప్లస్ n క్యూబ్. దీనికి ఫార్ములా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ పజిల్ చెప్తాను. పజిల్ ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు మీ ఏజ్ తీసుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఏజ్ 25 years. 25 years. If you multiply your age with the number 7 and 11 and 13, finally you should get the same number twice including with 0. ఎలా అంటే 25 తీసుకున్నాం కదా స్టార్టింగ్, దెన్ 25 వస్తుంది, 0 వస్తుంది, 25 వస్తుంది అగైన్. సో ఇలాంటి ఆన్సర్ మనకి ఫైనల్గా వస్తుంది. అండ్ మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా అంతే. ఫర్ సపోజ్ 11 తీసుకున్నారు, ఏజ్ 11 years అనుకోండి. సో సేమ్ 11ని 7తో 11తో 13తో మనం మల్టిప్లై చేస్తే లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 11 0 11. సేమ్ మీ ఏజ్ అనేది ట్వైస్ మీకు ఆన్సర్లో వస్తుంది. ఏ నెంబర్ తీసుకున్నా అంతే. జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద నంబర్ 25 తీసుకున్నా. ఫస్ట్ 25ని ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను? 7తో మల్టిప్లై చేస్తున్నాను. 25 7s 175. నౌ ఈ 175ని 175 ఇంటూ 11 అలా 7 11 13 వచ్చిన ఆన్సర్స్ని మనం 11తో అగైన్ ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని 13తో మనం మల్టిప్లై చేస్తాం. 175 ఇంటూ 11 1925. Now this number should be multiplied with 25 into 13. Last step. This is second step. This is third step. 0 to 5. సేమ్ ఆన్సర్. మీరు ఏ నెంబర్ తీసుకుని ఏ సింపుల్ ఈ 3 steps కామన్గా అప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్లో మనకి ఇలా వస్తుంది. సేమ్ నంబర్ ట్వైస్ రిపీట్ అవుతుంది, దెన్ మధ్యలో మాత్రం 0 వస్తుంది. దెన్ ఇఫ్ ఐ టేక్ అనదర్ నంబర్ 30 తీసుకున్నాను ఎగ్జాంపుల్. చూడండి 30 ఇంటూ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం? 30 ఇంటూ 7 210. మీరు క్యాల్కులేషన్ చేయండి. నెంబర్ ఆఫ్ వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని క్యాల్కులేషన్ చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఆన్సర్ వచ్చింది అనేది. నౌ దిస్ ఈస్ ద ఆన్సర్ 210. అగైన్ 210 ఇంటూ 11 2310. నౌ ఈ సేమ్ నెంబర్ తీసుకుంటావు సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ 310 ఇంటూ 13 30 0 30. సేమ్ నెంబర్ ట్వైస్ వస్తుంది ఇంక్లూడింగ్ విత్ 0. రైట్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఇఫ్ ఐ టేక్ నంబర్ 15 ఇంటూ 7 105. సెకండ్ స్టెప్ what we have to do? The same answer 105 into
1155 is the answer. In third step ఏం చేస్తాం, సేమ్ నెంబర్ తీసుకుంటాం, 13తో మల్టిప్లై చేస్తాం, దెన్ 15 0 15 ట్వైస్ ఈ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, జస్ట్ రిలాక్సేషన్, స్మాల్ పజిల్ ఇది. మీరు ఏ నెంబర్ తీసుకుని ట్రై చేసినా ఈ 3 నంబర్స్ అనేవి కామన్. ఓకే, 7 11 13. దెన్ ఫైనల్ ఆన్సర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఆన్సర్ మనకి లవ్ రావాలి. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ. రిజల్ట్స్ ఆన్ సమ్ సిరీస్ ఫార్ములే అన్నాము. డిఫరెంట్ కొన్ని శ్రేణుల మొత్తానికి ఫార్ములే, సూత్రాలు అని చెప్పాం కదా. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. సెకండ్ స్క్వేర్స్, నెక్స్ట్ క్యూబ్స్. ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా, సి హియర్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్. ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, హియర్ ఈస్ ద ఫార్ములా, హాఫ్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, మనం లాస్ట్ తీసుకుంటాం కదా, ఎన్ని నెంబర్స్ మనకి సమ్ కావాలో ఎన్ అంటే ఆ నెంబర్ తీసుకోవాలి. రైట్, అండ్ సెకండ్ ఫార్ములా స్క్వేర్స్ అన్నాం కదా, సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్. ఫార్ములా చూడండి, 1/6 ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. ఓకే, ఇక్కడ 1/6 ఇంటూ ఎన్ ప్లస్ 1 2n ప్లస్ 1. దిస్ ఈస్ ద ఫార్ములా. అండ్ థర్డ్ వన్ క్యూబ్స్ అని చెప్పుకున్నాం కదా, ఎన్ క్యూబ్ అని. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీస్ ఆర్ ద 3 ఫార్ములే రిజల్ట్స్ ఆన్ సమ్ సిరీస్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవి చూద్దాం, వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఫార్ములా, జస్ట్ బై యూజింగ్ ఫస్ట్ ఫార్ములా, సమ్ ఆఫ్, నేను ఇక్కడ ఫస్ట్ 10 నంబర్స్ తీసుకుంటున్నా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అంతే. 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 10. అంటే మనకి ఫస్ట్ 10 నంబర్స్ సమ్ కావాలి. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, హాఫ్ ఇంటూ ఎన్ ప్లస్ 1 అని చెప్పాను. రైట్, ఇప్పుడు మనకి 10 అంటే నంబర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ నంబర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ యూ కెన్ టేక్ ద వాల్యూ 10 తీసుకుంటాం. సో ఎలా వస్తుంది మనకి, 1/2 ఇంటూ 10 ఇంటూ 10 ప్లస్ 1. ఎన్ ప్లేస్లో మనకి 10 కదా, సో ఇక్కడ చూడండి 5 టైమ్స్. సో 5 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11. ఆన్సర్ ఎంత, 55. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, 10 న్యాచురల్ నెంబర్స్ సమ్ ఎంత వచ్చింది, 55 వచ్చింది. క్లియర్. అండ్ నెక్స్ట్ సేమ్ ఫార్ములా అప్లై చేసి 20తో చూద్దాం. అంటే ఫస్ట్ 20 నెంబర్స్ సమ్ చూడాలి. సెకండ్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 20. ఫస్ట్ 20 నెంబర్స్, 20 న్యాచురల్ నెంబర్స్ మనకి సమ్ కావాలి. అప్పుడు సేమ్ ఫార్ములా, హాఫ్ ఇంటూ ఎన్ ప్లేస్లో 20 ఇంటూ 20 ప్లస్ 1 21. సో 10 టైమ్స్ కదా, 10 ఇంటూ 21 ఎంత వస్తుంది, 210 వస్తుంది. సో ఫస్ట్ 20 నంబర్స్, 20 న్యాచురల్ నంబర్స్ వరుసగా మనం 20 వరకు న్యాచురల్ నంబర్స్ అన్నీ వేసుకుంటే సమ్ చేస్తే ఎంత రావాలి, 210 అనేది రావాలి. క్లియర్. రైట్. అండ్ సెకండ్ ఫార్ములా, 2 ఎగ్జాంపుల్స్ సరిపోతాయి. అండ్ సెకండ్ వన్ చూద్దాం. స్క్వేర్స్ కదా, స్క్వేర్స్ చెప్పుకుందాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్. ఎంత నెంబర్ ఇస్తే మనం అప్లై చేసే ఫార్ములా చూడండి. ఇక్కడ మళ్ళీ నోట్ చేస్తాను. సో 1/6 ఇంటూ ఎన్ ప్లస్ 1 2.
ఫస్ట్ ఎగ్జాంపుల్ స్క్వేర్ చూద్దాం. ఫస్ట్ 5 నంబర్స్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5 స్క్వేర్. ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ మనకి స్క్వేర్ కావాలి, సమ్ చేస్తే ఎలా వస్తుంది అని. సో ఫార్ములా ఏంటి, 1/6 ఇంటూ, సో ఇన్స్టెడ్ ఆఫ్ n యూ షుడ్ టేక్ హియర్ 5 తీసుకుంటాం, ఇంటూ 5 ఇంటూ 5 ప్లస్ 1 6 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 1 2 5 is 10 ప్లస్ 1 11. సో ఇక్కడ 1/6 ఫస్ట్ 1/6 ఇంటూ 5 చేయండి, ఎంత వస్తుంది మనకి, డెసిమల్ వాల్యూ వస్తుంది 0.833 సంథింగ్ అండ్ 11 కదా, సింప్లీ 6 ఇంటూ 11. సో క్యాల్కులేషన్ చేస్తే షుడ్ గెట్ ద నంబర్ 55. ఫస్ట్ 5 numbers square, sum of squares of first 5 natural numbers is 55. Then next example, second example, if you apply the same formula, squares 30 numbers చూద్దాం. 1 square plus 2 square plus 3 square plus and so on plus 30 square. అంటే ఏంటి, sum of first 30 numbers, 30 squares of numbers చూద్దాం. సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు, 1/6 ఇంటూ 30, n ప్లేస్లో 30 కదా, నౌ ఇంటూ 30 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 30 ప్లస్ 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తారు. ఇక్కడ చూడండి 6, ఈ 30లో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్. సో 1 ఇంటూ 5 ఇంటూ 30 ప్లస్ 1 31 ఇంటూ 2 ఇంటూ 30 60 ప్లస్ 1 61. ఇఫ్ యూ సింప్లిఫై దిస్ యూ షుడ్ గెట్ 9455. సో మనకి ఫస్ట్ 30 నెంబర్స్ స్క్వేర్స్ సమ్ ఎంత అంటే 9455. క్లియర్, రైట్. అండ్ ఇఫ్ యూ సీ థర్డ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, క్యూబ్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్ సమ్ చేస్తే ఫార్ములా ఏంటి అనేది చెప్పుకున్నాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ ద ఫార్ములా 1/4 ఇంటూ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్. రైట్, దిస్ ఈస్ ద ఫార్ములా. మనం ఈ ఫార్ములా అప్లై చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ 20 నెంబర్స్ చూద్దాం. అంటే ఏంటి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 20 క్యూబ్. అంటే ఫస్ట్ క్యూబ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా చూడండి, 1/4 ఇంటూ n ప్లేస్లో ఎంత మనకి 20 రావాలి, 20 స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 20 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, నౌ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చూడండి 1/4 ఇంటూ ఫస్ట్ 20 స్క్వేర్ అంటే 400 ఇంటూ 21 స్క్వేర్. సో 400లో 100 టైమ్స్ కదా, నౌ 100 ఇంటూ 21 స్క్వేర్ అంటే 441. సో సింప్లిఫై చేస్తే 44,100. సో క్యూబ్స్ మనం ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, 44,100. సో ఇలా మనం ఫస్ట్ 1 ఇంటూ 1 ఇంటూ 1 వేసుకొని ఆన్సర్ చేసి, నెక్స్ట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఆన్సర్ చేసి, నెక్స్ట్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఆన్సర్. ఇవన్నీ మళ్ళీ ఆన్సర్స్ అన్నీ సమ్ చేస్తే ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా. సో డైరెక్ట్లీ ఇఫ్ యూ అప్లై దిస్ ఫార్ములా యూ షుడ్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. రైట్, ఇప్పుడు 20తో తీసుకుందాం. నెక్స్ట్ ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, సేమ్ ఫార్ములా అప్లై చేసి నంబర్ 50 చూద్దాం. అంటే 1 క్యూబ్స్ అన్నీ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 50.
ఇప్పుడు n ప్లేస్లో మనకి 50 ఉండాలి. అంటే ఫస్ట్ 50 నెంబర్స్ క్యూబ్స్ మనకి సమ్ చేస్తున్నాం కదా. నౌ ఫార్ములా చూద్దాం. 1/4 ఇంటూ n ప్లేస్లో 50 అనుకున్నాం. 50 స్క్వేర్ ఇంటూ 51 స్క్వేర్. సో 1/4 ఇంటూ ఫస్ట్ 50 ఇంటూ 50 2500 ఇంటూ 51 స్క్వేర్. 51 స్క్వేర్ అంటే 2601. నౌ ఈ 2500లో 625 టైమ్స్. నౌ 625 ఇంటూ 2601 చేస్తే ఆన్సర్ వస్తుంది. 625 అగైన్ 625. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే ఫస్ట్ 50 నెంబర్స్ క్యూబ్స్ మనం సమ్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ ఇది. రైట్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ టాపిక్ రిజల్ట్స్ ఆన్ సమ్ సిరీస్. సమ్ ఫార్ములే డిస్కస్ చేసాం కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అని, స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీస్ ఆర్ ద ఫార్ములే. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి అండ్ యూ షుడ్ రిమెంబర్ దీస్ ఫార్ములే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే క్లాస్లో వాట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, దీనిలో మళ్ళీ ఫార్ములా ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, a plus 3d and so on. These are said to be in arithmetic progression. Here in which the first term ఏమవుతుంది, a అవుతుంది. ఈ arithmetic progression లో first term is a and common difference a plus d, a plus 2d, a plus 3d. కామన్ డిఫరెన్స్ అంటే ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఏ ప్లస్ 3d నుంచి ఏ ప్లస్ 2d సబ్ట్రాక్ట్ చేసామనుకో డి మిగులుతుంది కదా. సో కామన్ డిఫరెన్స్ అనేది ఓన్లీ డి ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు అర్థమైందా? అంటే ఇది ఒక సిరీస్ తీసుకున్నాం, ఇవన్నీ నంబర్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి తెలుగులో? అంకశ్రేణి అంటాం దీన్ని, అంకశ్రేణి అంటాం. ఈ ప్రోగ్రెషన్లో అంటే ఈ శ్రేణిలో ఫస్ట్ పదం ఏంటి? ఏ. డిఫరెన్స్ ఏంటి? పదాంతరము అంటాం తెలుగులో. డిఫరెన్స్ ఏంటి అంటే డి. సో ఈ మనకి ప్రోగ్రెషన్లో nth టర్మ్ అంటే nవ పదము, nth టర్మ్ అనేది tnతో ఇండికేట్ చేస్తాం, స్మాల్ tnతో. లాస్ట్ టర్మ్ ఫర్ సపోజ్ ఎల్ అయిందనుకోండి, లాస్ట్ టర్మ్, దెన్ ద ఫార్ములా. లాస్ట్ టర్మ్ ఎల్ అయితే ఫార్ములా ఏంటి? ఇక్కడ ఏం చెప్పాను? లెట్ ద nth టర్మ్ టు బి tn, లాస్ట్ టర్మ్ టు బి ఎల్, దెన్ ఫార్ములా ఆఫ్ ఫైండింగ్ nth టర్మ్. nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇది ఫార్ములా అవుతుంది nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈజ్ ఫస్ట్ ఫార్ములా హియర్. సెకండ్ ఫార్ములా, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ కావాలంటే ఫార్ములా. థర్డ్ వన్, సమ్ ఆఫ్ n టర్మ్స్కి మనం మళ్ళీ ఇది కూడా అప్లై చేయొచ్చు, n/2 ఇంటూ a ప్లస్ ఎల్. హియర్ ఎల్ ఈజ్ ద లాస్ట్ టర్మ్, ఇందాక చెప్పుకున్నాం కదా లాస్ట్ టర్మ్ అని. దీస్ ఆర్ ద ఫార్ములే. ఎప్పుడు మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు అంటే టర్మ్స్ ఇలా ఉండాలి, డిఫరెన్స్ అనేది
D ఉండాలి. నెక్స్ట్ వన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, జీపీ. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే గుణశ్రేణి అంటాం. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ మనకి టర్మ్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ and so on. These are said to be in GP, geometric progression, in which the first term A is the first term here, and the common ratio is R. ఇలా ఉన్నప్పుడు, సో మనకి సిరీస్ అనేది ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ కూడా సేమ్ nth టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి nth టర్మ్ ఫార్ములా AR పవర్ n-1, AR టు ద పవర్ ఆఫ్ n-1. సెకండ్ ఫార్ములా సేమ్ సమ్ ఆఫ్ n టర్మ్స్, ఎన్నైతే టర్మ్స్ ఇచ్చాడో దాన్ని మొత్తం సమ్ చేయాలనుకోండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఏంటి? A ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తామంటే when r ఈజ్ లెస్ దాన్ 1, ఈ కండిషన్లో అప్లై చేయాలి. అండ్ సెకండ్ వన్ A ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై r minus 1. This is the condition when we should apply when r is greater than 1. ఈ కండిషన్లో r less than 1 అవ్వాలి, సెకండ్ కండిషన్ r greater than 1 అవ్వాలి. సో ఈ టూ ఫార్ములా ఏంటి? సమ్ చేయడానికి. సమ్ ఆఫ్ n టర్మ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, let's see some solved examples based upon these formulae, arithmetic progression and geometric progression also. How many natural numbers in between 17 and 80 are divisible by 6? This is the question. అంటే మనకి ఏంటి 17 and 80 మధ్యలో ఎన్ని న్యాచురల్ నంబర్స్ 6తో డివిజిబుల్ అవుతాయి అంటున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి మనం? 17 to 80 6తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏంటో రాద్దాం. దీస్ ఆర్ ద నంబర్స్ 18, 24, 30, 36 and so on 78. This is the last one. ఓకే, ఇప్పుడు ఇది ఏ మనకి ఏ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తాం? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని చెప్తాం. వై? బికాస్ ఇన్ విచ్ A ఈజ్ ఈక్వల్ టు 18, అంటే ఫస్ట్ టర్మ్ అనేది 18. హియర్ D ఈజ్ ఈక్వల్ టు, అంటే డిఫరెన్స్ ఉంది కదా, సి డిఫరెన్స్ చూద్దాం. 24 మైనస్ 18 6, 36 మైనస్ 36. సో D ఈజ్ 6 ఇక్కడ. అండ్ లాస్ట్ టర్మ్ ఏంటి? మనకి లాస్ట్ టర్మ్ తెలియాలి కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. L ఈజ్ ఈక్వల్ టు 78. క్లియర్. నౌ let the number of these terms to be n. ఈ టర్మ్స్ అన్ని మనం n అనుకుంటే then tn అనేది ఏమవుతుంది ఇక్కడ? 78 అవుతుంది. అంటే లాస్ట్ టర్మ్ tn, దట్ ఈజ్ 78. నౌ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 78. ఒకసారి చూడండి, nth టర్మ్ ఫార్ములా ఇది రాసాం ఆల్రెడీ మనం. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే లాస్ట్ టర్మ్కి ఈక్వల్ చేసాం, 78కి ఈక్వల్ చేసాం. నౌ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. a అంటే ఫస్ట్ టర్మ్ కదా, a అంటే 18 ప్లస్ n ఏంటి ఇక్కడ? n మైనస్ 1 ఇంటూ d. ఇది కంప్లీట్లీ n మైనస్ 1 ఇంటూ d అంటే 6 is equal to 78. So n minus 1 into 6 is equal to 60. Why? Because 78 minus 18. Now n minus 1,
60 by 6. 60 by 6, that is equal to 10. Now n minus 1 is equal to 10. Then which number should be in the place of n? That should be 11. Now the required number of numbers is 11. Coming to the question, there are 11 natural numbers in between 17 and 80 are divisible by 6. This is the answer. Let's see example number 2. Find the sum of all even natural numbers less than 75. That is the question. అంటే 75 కంటే చిన్నవి, లెస్ దెన్ 75 సరి సహజ సంఖ్యలు, ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు. అంటే ఈవెన్ నంబర్స్ ఓన్లీ, వాటి సమ్మే మనం కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ సమ్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ వేటి సమ్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాడు, ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు. సో 2 ప్లస్ మనకి లెస్ దెన్ 75 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 74 కదా. నౌ ఇది మనకి ఎలా ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ఏపీ, ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఈజ్ 2 అండ్ డి ద డిఫరెన్స్ ఈజ్ 4 minus 2, దట్ ఈజ్ ఆల్సో 2. దెన్ ఎల్ ఏమవుతుంది, లాస్ట్ టర్మ్ 74 కదా, లాస్ట్ టర్మ్ 74 అయింది. క్లియర్లీ n is equal to clearly here is the number n is equal to 37. Why? Because 74 by 2 simply. సో ఓన్లీ హియర్ ఈవెన్ నెంబర్స్ ఒకటే అడిగాడు కదా, సో మనకి ఇక్కడ n ఏమవుతుంది, 74 by 2 అవుతుంది. నా రిక్వైర్డ్ సమ్ వాడు అడిగింది ఏంటి, రిక్వైర్డ్ సమ్ మనకి ఫార్ములా ఏంటి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 37 by 2 ఇంటూ హియర్ ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి 2 ప్లస్ ఎల్ ఈజ్ 74. 37 ఇంటూ 38. నెక్స్ట్ స్టెప్లో ఏంటి, సేమ్ 37 ఇంటూ ఈ 38ని మనం 40 minus 2గా రాసుకుంటే 37 ఇంటూ 40. అండ్ సెకండ్ స్టెప్లో ఏంటి, 37 ఇంటూ 2. in this way you should multiply. నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 1480 minus 74 is equal to 1406. That is the answer. So see question here, find the sum of all even natural numbers less than 75. Less than 75, that is 1406 is the answer. Third example, 6 plus 15 plus 24 plus 33 plus and so on plus 105 up to 105 is equal to how much? This is a series. The given series is in AP, arithmetic progression లో ఉంది అని చెప్తాం. In which A is equal to 6, ఫస్ట్ టర్మ్ 6 అవుతుంది. D ఏంటి మనకి డిఫరెన్స్ చూడండి, 15 minus 6 or 24 minus 15 అలా. 15 minus 6 చేసాం అనుకో 9 వస్తుంది. అండ్ హియర్ L 105. Let the number of terms to be n, number of terms. Then formula ఏంటి, a plus n minus 1 into d is equal 105. ఈక్వల్ చేస్తాం 105కి, అంటే a plus n minus 1 into d. ఈ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి a plus n minus 1 into d. ఇక్కడ nth టర్మ్ మనకి చేసాం 105. నౌ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, 6 plus n minus 1 into d, డిఫరెన్స్ ఏంటి ఇంటూ 9 is equal to 105. క్లియర్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, n minus 1ని ఇటువైపు ఉంచేసి ఈజ్ ఈక్వల్ టు
సో n minus 1 into 9 అనుకోండి, 105 minus 6 అవుతుంది, is equal to 99. Now n minus 1 is equal to 99 by 9. ఇక్కడ 9 మల్టిప్లికేషన్ కదా, సో ఇటువైపు తీసుకొస్తే డివిజన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 11. n minus 1 11 అయింది అనుకోండి, n ఎంత 12. సో మనకి ఆన్సర్, దిస్ ఈస్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇప్పుడు చూడండి మనకి n ఎంత వచ్చింది, సో దిస్ ఈస్ నాట్ అన్ ఆన్సర్, n వాల్యూ తెలిసింది కదా. నౌ రిక్వైర్డ్ సమ్ ఏంటి మనకి, n/2 ఇంటూ a ప్లస్ ఎల్, ఇది ఫార్ములా. n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టోటల్ సమ్ కావాలి కదా, n నెంబర్స్ సమ్ కావాలి. ఇప్పుడు చూడండి n/2 అంటే n ఎంత మనకి 12/2 ఇంటూ 6 ప్లస్ ఎల్ ఈజ్ 105. సో 6 into 111 is equal to 666. That is the answer. సో ఇక్కడ మనకి రావాల్సింది ఎంత, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 plus 2 square plus 2 cube plus 2 power 4 plus and so on 2 power 10. ఓకే, అండ్ ఇట్ ఈస్ సమ్, మొత్తం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బై సీయింగ్ ద ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని చూడగానే మనకు తెలిసింది ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, జీపీ అని తెలియాలి. వై, బికాస్ మనం జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం కదా, గుణశ్రేణి అని. దీనిలో చూడండి ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్, రేషియో అనేది ఆర్ ఇంక్రీజ్ అవుతుంది, ఫస్ట్ టర్మ్ ఏమో ఏ ఇక్కడ. సో దీనిలో ఫార్ములా సమ్ చేయాలనుకోండి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా, 2 ఫార్ములే. సో ఏ ఫార్ములా అప్లై చేయాలో చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్, దీన్ని ఎలా చేస్తాం, ఇది జీపీలో ఉందని చెప్పాం కాబట్టి వేర్ ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి 2 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 square by 2, it is 4/2 2. రేషియో రిక్వైర్డ్ సమ్, ఏ ఫార్ములా అప్లై చేస్తాం, r పవర్ n సెకండ్ ఫార్ములా. వై, బికాస్ r ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ r ఫైండ్ అవుట్ చేసాం కదా, 2 వచ్చింది. r ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే ఏ ఫార్ములా అప్లై చేస్తాం, a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్, 2 ఇంటూ r పవర్ n ఎంత లాస్ట్ టర్మ్ 2 పవర్ 10 మైనస్ 1 బై 2 మైనస్ 1. 2 minus 1 means 1. సో 2 ఇంటూ సింప్లిఫై చేస్తే 1023 2046. దిస్ ఈస్ ద ఆన్సర్. సో వీటి సమ్ క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 2046 బై అప్లయింగ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ n టర్మ్స్. సో r ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, నౌ వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్ హియర్, సమ్ ఆఫ్ 2-digit నంబర్ divisible by 5. 2-digit number which is divisible by 5 సమ్ అనేది చేయాలి. అంటే 5 చే భాగించబడే 2-digit నంబర్స్, సారీ ఇక్కడ ప్లూరల్, 2-digit నంబర్స్ సమ్ చేయాలి మనం, ఎనీ 2-digit నంబర్స్. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం, రిక్వైర్డ్ నంబర్స్ ఏంటో చూద్దాం. అంటే 5తో డివిజిబుల్ అవ్వాలి రిక్వైర్డ్ నంబర్స్. ఓన్లీ 2-digit నంబర్ కాబట్టి లెస్ దాన్ 100 మనం చూస్తే సరిపోతుంది. సో రిక్వైర్డ్ నంబర్స్ ఆర్ 24, 30, 36, 42 and so on 96. Okay, now this is
in arithmetic progression AP, in which A is equal to first term A and the difference is 6 and L, last term should be 96. Last term. Let the number of terms in it to be n. Number of terms n అనుకుంటాం. దెన్ మనకి tn అనేది ఏమవుతుంది 96 అవుతుంది. లాస్ట్ టర్మ్ కదా 96 అవుతుంది. నౌ ఫార్ములా ఏంటి a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా అప్లై చేస్తే a ఈజ్ ఫస్ట్ టర్మ్ ఏంటి 24 ప్లస్ n-1 ఇంటూ డిఫరెన్స్ ఈజ్ 6 ఈజ్ ఈక్వల్ టు 96. n-1 into 6 is equal to ఇక్కడ 96కి మనం ఈక్వల్ చేసాం. నా నెక్స్ట్ స్టెప్లో ఏంటి 96 మైనస్ 24 చేస్తే 72. నౌ n-1 is equal to 72 by 6, సో 12. n-1 మనకి 12 అయింది అనుకోండి, n is equal to simply 13. So sum of two digit numbers divisible by 5. The answer is 13. Next example, sum of how many terms of the series is 1800. So answer also given here. So చూడండి వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 6, 12 ప్లస్ 18 ప్లస్ 24 అండ్ సో ఆన్. వీటిలో ఎన్ని పదాల మొత్తం సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్ ఈక్వల్స్ టు 1800 అన్నాడు. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. జస్ట్ బై సీయింగ్ ద క్వశ్చన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్తాము. అండ్ హియర్ ఫస్ట్ టర్మ్ ఏ అండ్ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ 6 అండ్ ఎస్ఎన్ ఎన్ని టర్మ్స్ 1800 సమ్ ఇచ్చాడు కదా. నౌ ఫార్ములా ఏంటి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1800. 2 into first term is 6 plus n-1 into d is 6 is equal to 1800. Now 3n n plus 1 1800. Now n into n plus 1 600. n square plus n minus 600 is equal to 0. Now n square plus 25n minus 24n minus 600 is equal to 0. n into n plus 25 minus 24 n plus 25 is equal to 0. n plus 25 next step lo enti n minus 24 0, that implies n is equal to 24. Now number of terms 24. Let's see once again clearly the answer. Here you can see from step 2 to step 3. Here what we have n/2 into 2 into 6. 2 into 6 means 12 plus again here say n-1 into 6. 6 is d is equal to 1800. Now 2 it will be cancelled here 6 times. Now 6n plus n/2 into n-1 into 6. With this n/2 ఈ టర్మ్ 12ని మనం అండ్ n-1 into 6ని మల్టిప్లై చేస్తాం.
So n by 2 into n minus 1 into 6. In this step 6n plus this 2 in this 6 3 times, so 3n n minus 1 into n minus 1. Six n plus 3n into n, 3n square plus into minus minus 3n into 1, 3n. Now 3n square minus 3n, 1800. N square plus n is equal to 600. Now n into n plus 1, 600. Now these are the common factors here. 600 ni ela raskunnam ikkada, n into n plus 25 minus 24 into n plus 25. So 25 into 24, that is 600. సో 600ని మనం ఇలా రాసుకున్నాం. దీని నుంచి మనకి n వాల్యూ వచ్చింది 24. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ వీ హ్యావ్. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ జీపీ, geometric progression? 3, 6, 12, 24 and so on 384. అది క్వశ్చన్. దీనిలో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ జీపీ, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. దీనిలో మనకి టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ నంబర్స్ చూడండి, 3, 6, 12, 24, 384. దీనిలో ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఫస్ట్ టర్మ్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ రేషియో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6/3 is equal to 2. Then Tn, last term 384, and దీని నుంచి మనం a into r n power ar n minus 1 is equal to 384 అని చెప్తాం. In the place of a 3 into, in the place of r 2, n minus 1, 384. Two into n, 2 power n minus 1 is equal to 128. So that is nothing but 2 power 7. So n minus 1 is equal to 7. Then n is equal to 8 అవుతుంది. Number of terms అనేవి 8. In this question, 2 plus 2 square plus 2 cube plus and so on plus 2 power 9 is equal to how much? So in this answer మనం ఈ క్వశ్చన్ చూస్తే ఇది ఈజీలీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్తాము. విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ రేషియో అంటే ఇక్కడ 2 square by 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 9. హియర్ n ఈజ్ ఈక్వల్ టు 9. సో వీ హ్యావ్ ద ఫార్ములా ఏంటి? Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ, ఇక్కడ r చూడండి గ్రేటర్ దాన్ 1 మనకి వాల్యూ, r ఏమో గ్రేటర్ దాన్ 1 వచ్చింది. సో సింప్లీ ఫార్ములా ఏం తీసుకుంటాం? r n power minus 1 by r minus 1, 2 into 2 power 9 minus 1 by 2 minus 1, 2 into 512 minus 1, 2 power 9 అయితే 512 అవుతుంది, is equal to 2 into 511, 022. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ సమ్ చేస్తే మనకి 1022 అనేది రావాలి. సో విచ్ ఈజ్ ఇన్ geometric progression. Okay friends, this is about our today's session. Some solved examples basing upon these results on some series.
సమ్ సిరీస్ ఫార్మ్లే. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ చెప్పుకున్నాం, స్క్వేర్స్ చెప్పుకున్నాం, క్యూబ్స్ చెప్పుకున్నాం, అండ్ ఫార్మ్లే డిస్కస్ చేసాం కదా. అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్లాస్? అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆల్సో యూ కెన్ కన్వే ఇన్ ద కామెంట్ సెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం. దీనిలో మనం 2 ఫార్మ్లే, ఆర్ వాల్యూ రేషియో <1 అయినప్పుడు, <1 అయినప్పుడు ఎలా ఫార్ములా యూజ్ చేయాలి డిస్కస్ చేసాం కదా. సో అలానే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కూడా చెప్పాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో టర్మ్స్ ఎలా ఉంటాయి అండ్ nth టర్మ్కి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములాస్ ఏంటి డిస్కస్ చేసాం కదా. రైట్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్లాస్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. And thank you for watching. Have a nice day and don't forget to click the bell icon.